కెమెరామ్యాన్ ఫోకస్ నన్ను కెమెరాకి ఎప్పుడైనా నేనే ఉండాలి. నా వెనుకున్న వాళ్ళు సైడ్ క్యారెక్టర్స్ వీళ్ళందరూ అవసరం లేదు. జస్ట్ ఫోకస్ ఆన్ మీ. ఓకే, ఎప్పటికైనా సౌత్ ఇండియాలోనే టాప్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే అది నేనే. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, యూట్యూబ్లో షార్ట్స్ ఓపెన్ చేసిన నా వీడియోనే రావాలా. ఇప్పుడు నేను కొన్ని జోక్స్ చెప్తాను, మీరు నవ్వాలి. ఇక్కడే ఉన్నారు మా ప్రొడ్యూసర్స్ అంతా. ఇప్పుడు మీరు నవ్వలేదనుకోండి, నాకు వాళ్ళు డబ్బులు ఇవ్వరు. కాబట్టి నేను చెప్పిన దానికి అది జోక్గా ఉన్నా, మిమ్మల్ని నవ్వించకపోయినా మీరు నవ్వాల్సిందే. ఎందుకంటే మీరంతా ఫన్ బకెట్. వాళ్ళ పేరేం పేరు? ఉంటాయి. కభీ కభీ ఐసా తో హోతా హై. ఫన్ బకెట్ భార్గవ్ అంటే ఈ మాత్రం ఉండాలి. సరే, కమింగ్ టు ద పాయింట్ అగైన్. ఫన్ బకెట్ భార్గవ్ విన్నారా? నిన్నటి నుంచి తెగ వినిపిస్తుంది కదా మీడియాలో. ఆ స్వాగ్, ఆ డైలాగ్ డెలివరీ, ఆయన ఇచ్చేటటువంటి అసలు నవ్వు రాని ఆ జోక్స్, తర్వాత ఒక్కొక్కసారి ఇచ్చే మెసేజెస్ అన్నీ బాగా విన్నాం మనం. ఒకప్పుడు మస్తు మోషనం మనం ఫన్ బకెట్ భార్గవ్ని. అట్లాంటిది ఈరోజు భార్గవ్ పరిస్థితి ఏమైంది? తెలుగు ప్రజలందరూ గమనించాలి. మనం ఎప్పటి నుంచో వీళ్ళు స్టార్స్, వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేసి ఫోన్లో ఉన్న డేటా అయిపోయేదాకా, ఆ తర్వాత మన ఫోన్లు ఛార్జింగ్ అయిపోయి చచ్చుబడేదాకా వాళ్ళ రీల్స్, వాళ్ళ వీడియోస్ చూసుకుంటూ మన యువత అంతా అక్కడనే ఎంగేజ్ అవుతున్నారు. కానీ లాస్ట్కి ఏమవుతుంది? వాళ్ళు అంత కష్టపడి రీల్స్ చేసి చాలా ఫేమ్ పొంది వాళ్ళ డెస్టినేషన్ ఏంటో తెలుసా? ఇది. సో కొంచెం పక్కకు జరుగుతాను నేను. మీరు ఇక్కడ ఫోకస్ చేసుకోవచ్చు. ఫన్ బకెట్ భార్గవ్కు ఫోక్సో చట్టం కింద 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష. ఒక మైనర్ అమ్మాయిని గర్భవతిని చేశాడు అనే ఆరోపణలు వచ్చినాయి ఆయన మీద. అదేవిధంగా ఆరోపణలే కాదు, అవే నిజమని చెప్పేసి కోర్టు కూడా తేల్చి చెప్పి నిన్ననే ఆయనకి 20 ఏళ్ల కారాగార శిక్ష విధించడంతో పాటు ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమెకి 4 లక్షలు ఇవ్వాలి అని చెప్పేసి ఫైన్ కూడా వేశారు. మీరు ఇంకొకసారి గుర్తు తెచ్చుకున్నట్టయితే హర్ష సాయి కావచ్చు, ఆ తర్వాత జానీ మాస్టర్ కావచ్చు, రీసెంట్గా ప్రసాద్ బెహ్రా కావచ్చు, షణ్ముఖ్ జశ్వంత్ కావచ్చు, రాజ్ తరుణ్ కావచ్చు, వీళ్ళందరూ మనం చాలా స్టార్స్ అని అనుకున్నాము. సోషల్ మీడియాలో ఒక ఎత్తుకి లేపినాం, కానీ లాస్ట్కి ఏం తెలిసిందంటే వీళ్ళ అమ్మాయిలను హెరాస్ చేస్తున్నారు అని వచ్చింది. నిజాలు ఏంటి అన్నది కోర్టులు తేల్చుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో చట్టాలు చాలా చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి. మళ్ళీ ఈ వీడియోని నేను కేవలం అబ్బాయిలకి మరీ ముఖ్యంగా చేస్తున్నా అని చెప్పేసి నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీరు సోషల్ మీడియాలో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి చెత్త కామెంట్లు పెట్టినా కూడా ఈ మధ్య పోలీసు వాళ్ళు చట్టాలు చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి. కఠిన కారాగార శిక్షలు విధించడానికి ఏమాత్రం వెనకాడట్లేదు. అట్లానే కొంచెం ఫేమ్ వచ్చింది కదా అని చెప్పేసి మీరు అమ్మాయిలు మనకి అవైలబుల్గా ఉన్నారు, అమ్మాయిలు మనతో మాట్లాడుతున్నారు, మన మీద పడుతున్నారు అని చెప్పేసి మీరు వాళ్ళని ట్రాప్ చేసి సెక్షువల్గా వాడుకోవటమో, మోరల్గా వాళ్ళని హెరాస్ చేయడమో చేశారనుకోండి, ఖచ్చితంగా మీరు ఎంత ఫేమ్ సాధించినా కూడా లాస్ట్కి మీ కథ ఇక్కడ ముగియాల్సి వస్తుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్ నేను ఈ కేసు విషయంలో తప్పు చేసింది ఫన్ బకెట్ భార్గవ్ కాబట్టి, అండ్ ఇక్కడ మెయిన్గా ఒక మైనర్ అమ్మాయికి నష్టం జరిగింది కాబట్టి ఖచ్చితంగా నేను ఆ అమ్మాయి తరఫునే ఉంటాను. అండ్ ఎవరైనా కూడా అంతే, ఎవరు బాధితులో వాళ్ళ పక్షాన్ని నిలబడాలి. మన ఛానల్ కూడా అట్లే నిలబడుతుంది. అయితే ఈ నేపథ్యంలో నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఎవరికైనా కానీ మీకు ఫేమ్ వచ్చింది కదా అని చెప్పేసి దాన్ని అడ్డం పెట్టుకొని వెనక బాగోతాలు నడిపించాలనుకుంటే ఖచ్చితంగా చాలా సీరియస్ సర్కమ్స్టాన్సెస్ అనేవి ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తు చేస్తున్నా. అంతేకాకుండా వరుసగా మనం అడ్మైర్ చేసిన వాళ్ళందరూ ఇట్లా ఆడపిల్లలని, మహిళలను వేధిస్తున్నారనే విషయాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ నిమిషంలో ఎవరు బయటకు వచ్చి అంటే ఎవరు మీడియా ముందు దోషుల్లాగా నిలబడతారన్నది తెలియట్లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా అమ్మాయిలు గుడ్డిగా ఎవరిని నమ్మకుండా చాలా కేర్ఫుల్గా వాళ్ళ పార్ట్నర్ని చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజుల్లో ముఖ్యంగా.
పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో. సో అయినా కానీ పెళ్ళయింది, లవ్ మ్యారేజ్ చేసుకొని కూడా పక్కనున్న అమ్మాయిల మీద కన్నేసినటువంటి దాఖలాలు చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి అమ్మాయిలు, అండ్ అబ్బాయిలు కూడా ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. పూర్తిగా మీరు ఏదో తప్పు చేస్తే మొత్తం మగలోకాన్ని, అంటే మగజాతి మొత్తాన్ని తిట్టడానికి రెడీగా చాలామంది స్యూడో ఫెమినిస్టులు ఉన్నారు. కాబట్టి మీరు ఇది కూడా గుర్తు చేసుకోవాలి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఫన్ బకెట్ భార్గవ్ చూపించిన యాటిట్యూడ్కి, అతను చేసినటువంటి చీకటి బాగోతాలకి ఇదైతే కరెక్ట్ పనిష్మెంట్ అని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు?